హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి. సో ఈరోజు మనము కర్ణాటకలో ఉన్నటువంటి బాదామి అంటే చాళుక్యులు పాలించినటువంటి బాదామి రాజధానిలో కొన్ని ప్లేస్ల గురించి తెలుసుకుంటాం. అందులో ఒకటి కేవ్స్. చాలా అందంగా ఉంటుంది. ఈ కేవ్స్లో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. ఒక్కో స్టేజ్ ఒక్కో దాని గురించి తెలియజేయడం ఏంటో జరిగింది అప్పట్లో. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేజ్లో చూసినట్లయితే ఇక్కడ ఒక కేవ్స్ అంటే కొండనే ఒక కేవ్స్ లాగా చేసుకొని తొలచడం అనేటువంటి జరిగింది. చాలా అందంగా తొలవడం జరిగింది. చూడండి, ఒక కొండనే ఎటువంటి రాయి ఉపయోగించకుండా ఆ కొండ భాగాన్నే ఒక గుహలాగా, ఒక కేవ్స్ లాగా చెక్కి ఆ కేవ్స్లో కొన్ని శిల్పాలు, తర్వాత స్తంభాలు ఈ విధంగా చాలా అందంగా తయారు చేయడం అనేటువంటిది జరిగింది. చూడ్డానికి చాలా బాగుంటుంది కేవ్స్. చూడండి, ఇక్కడ మనం గమనిస్తూనే ఉన్నాం. చాలామంది చూడ్డానికి కూడా వచ్చారు. సో పైన కూడా ఈ విధంగా అందంగా ఎంత బాగా చెక్కారో ఒకసారి చూడండి. సో ఇక్కడ ఒక గమనిస్తున్నట్టయితే మనకు ఒక మ్యాజిక్. సో ఇటువైపు నుంచి ఆ శిల్పాన్ని చూసినట్లయితే ఒక కోతిలాగా కనపడుతుంది. మరోవైపు నుంచి సైడ్ వ్యూ ఇది. అదే ఫ్రంట్ వ్యూ ముందర నుంచి చూస్తే ఆ శిల్పం ఒక చూడండి అలా ఒక అమ్మాయిలాగా కనపడుతుంది అనమాట. సో ఇది ఒక మ్యాజిక్. ఇది ఒక స్టేజ్లో ఉంది. ఇంకో స్టేజ్ కొంచెం థర్డ్ స్టేజ్ నుంచి ఈ విధంగా చూసినట్లయితే అక్కడ కనపడుతుంది ఒక చెరువు. దాని చెరువు గట్టునే ఒకటి భూతనాథ టెంపుల్ అనేటువంటిది ఉంది. అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. టోటల్ అంతా రాయితోనే కట్టడం, ఎటువంటిది ఏమీ కూడా ఉపయోగించలేదు. చాలా బాగుంటుంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దాని గురించి తెలియజేయడం జరిగింది. ఇది 4th స్టేజ్. ఇక్కడ గైడ్స్ అందుబాటులో. అక్కడ గైడ్ అందరికీ తెలియజేస్తారు.